అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక పోస్ట్ కొండపాలెం గ్రామంలో కళ్యాణ మండపం వెనక భాగంలో శ్రీ గంగిరి దానియా శ్రీమతి గంగిర పెంటమ్మ గారుల ఇల్లు నిర్మాణం కొరకై ఈశాన్య భాగంలో బావి త్రవ్వుతుండగా ఆ మహాదేవుని పానపట్టం అనగా శివలింగం కింది భాగం దర్శనమిచ్చింది. తర్వాత గడిచిన 8 నెలల కాలంలో ఈ దంపతుల కుటుంబంలో ఒక వ్యక్తికి కలలోకి ఒక యోగిలా కనిపించి దీపావళి అమావాస్య నాడు పూర్తి శివలింగం ఈ భూమి మీదకు దర్శనమిస్తుందని చెప్పడం జరిగింది. అతను చెప్పినట్లే దీపావళి నాడు శివలింగం దర్శనమివ్వడంతో చుట్టుపక్కల ఉన్న జనమంతా తండోపతండోలుగా తరలి వచ్చి ఆ మహాదేవుణ్ణి దర్శించుకోవడం జరిగింది. అయితే ఆ రోజు నుండి ఆ మహాదేవుడికి తాత్కాలికంగా తాటాకులు గుడిసి పెట్టి ఓం శ్రీ స్వయంభూ శివశక్తి చైతన్య క్షేత్రం, లోటస్ టెంపుల్ మరియు అర్ధనారేశ్వరి నేత్ర పరిమిట్ అర్ధనారేశ్వరి ఫౌండేషన్ స్థాపించి ప్రతిరోజు పూజా కార్యక్రమాలు, అలాగే ఉదయం సాయంత్రం ధ్యానం, ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం, అలాగే సాయంత్రం భజన కార్యక్రమాలు, గ్రామంలో ఉన్న చిన్నపిల్లలకు పెద్దలకు కోలాటం భరతనాట్యం నేర్పడం జరుగుతుంది. ఈ మహాదేవుడి సన్నిధికి వచ్చి భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయని, అనారోగ్యంగా ఉన్నవారు ధ్యానంలో కూర్చొని ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల రోగాలు నయమవుతున్నాయని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మహిమ గల ఆ మహా స్వయంభూ శివుడిని దర్శించుకోవాలని మీకు అనిపిస్తే పైన చెప్పిన అడ్రస్కి వెళ్ళి చూసి మనసారా దర్శించుకోండి. అలాగే ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆల్లో పెట్టండి.